దాదాపు సినిమా వాళ్ళ మహాకాళి బలిగంప స్టార్ట్ అవుతుంది మామ. మీరు అందరు ఇక్కడ చూసి పసుపు కుంకుమలతోటి పటాలు ఇస్తున్నారు మామ. ఇదే మనకు బలిగంపలో బలి ఇచ్చే గుమ్మడికాయ. ఇక గుమ్మడికాయని బలి ఇచ్చే కత్తి చూడండి మామ. ఖాళీ వేస్తే 2 తుక్కడాలు అంటున్నా. ఇక గుమ్మడికాయని అమ్మవారికి జోయించి పటంలో పెట్టి పూజ చేస్తారు మామ. ఇక ఈ అంకులే మనకు గుమ్మడికాయ చాట పుట్టమను తీసుకొని వస్తారు మామ. సో ఈ అన్న బలిగంప స్టార్ట్ కాకముందే ఓ బలి అని రచ్చ రచ్చ వేసేస్తున్నాడు మామ. ఇక లాల్దాద మంగళమ్మ ఎలా ముస్తాబైందో చూడండి మామ. ఇక ఘటం ముంగడ గుమ్మడికాయ పెట్టి బలి ఇచ్చి అమ్మవారికి శాఖ పోస్తారు మామ. ఇక గుడి ముంగడ గుమ్మడికాయ కొట్టి అమ్మవారికి నజర్ తీసేసి ఇక తొట్టల గిడంగా నజర్ తీసేస్తారు మామ. ఇక షార్ట్లా ఇక బలిగంప బయటికి అయితే ఎంట్రీ కొట్టేసింది మామ. ఇక బలిగంప బయటికి రాగానే తొట్టల చుట్టూ 3 ప్రదక్షిణాలు చేసి దీన్ని చూడడానికి చాలా మంది క్రౌడ్ వచ్చింది మామ. ఇక రతి అన్నం గిడంగా తొట్టల చుట్టూ 3 ప్రదక్షిణాలు చేసేసి ఇంకా ప్రతి అన్నం జల్లుకుంటా పులిమేర దాకా వెళ్తారు మామ. ఇక రతి అన్నం ఎందుకు చల్లుతారు అంటే ఆషాఢ మాసంలో దుష్టశక్తులు అన్ని చాలా ఆకలితో ఉంటాయి మామ. అవన్నింటినీ శాంతి అనికే ఇట్లా రతి అన్నం జల్లుకుంటా పులిమేర దాకా వెళ్తారు మామ. సో మీరు చూడొచ్చు ఫుల్ క్రౌడ్ ఉంది మామ. ఇంకా మన ఓల్డ్ సిటీ బాయ్స్ అయితే ఇక మొత్తం బలిగంపల మనమే కనబడాలంటారు. మీరు చూసుకుంటే ఇక షార్ట్లో వీడియోలో నీగినగా కనిపిస్తావు చూడండి మామ. ఇక బలిగంప మొత్తం పులిమేరకి వెళ్ళేసి మళ్ళీ గుడి దగ్గరికి రిటర్న్ అయ్యింది మామ. ఇక వచ్చి ఈ గుడి దగ్గరికి వచ్చేసి తొట్టెల చుట్టూ 3 ప్రదక్షిణాలు చేసేసి కొబ్బరికాయ కొట్టేసి ఇక కపేరాని రతి అన్నంని నోట్లో ఉన్న గుమ్మడికాయని తీసేసి ఇక శాంతి అవుతాడు మామ. ఇక దీంతో మన బలిగంప గంటం పూర్తవుతుంది మామ. ఇక మళ్ళీ లాల్దాద మంకలమ్మ మనకు బొనలకు దర్శనం ఇస్తుంది. జై బోలో లాల్దాద మంకలమ్మకి జై.